బాలీవుడ్ మూవీ డార్క్ చాక్లెట్ చిత్రంలో వివాదాస్పద పాత్రగా మనకు కనిపించిన షీనా వోహ్రాలోగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా? బెంగాలీకి చెందిన ఈ భామ పేరు రియా సేన్. ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రా సేన్ మనవరాలైన రియా సేన్ ఇప్పటికే బాలీవుడ్ లో ఒక స్థాయి గుర్తింపును సాధించేసింది. టాలీవుడ్ లోను కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నేను మీకు తెలుసా అనే చిత్రంలో కనిపించింది. డార్క్ చాక్లెట్ చిత్రంలో వివాదాస్పద పాత్ర పోషించిన ఈ అమ్మడు తన తదుపరి చిత్రంలో మరో వివాదాస్పదమైన పాత్రలోనూ నటిస్తోందట. స్వలింగ సంపర్కం ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంలో లెస్బియన్ ఐకాన్ గా తాను అందరినీ ఆకట్టుకుంటానని ఈ అమ్మడు ఇటీవల చెప్పింది. అయినా ఇప్పుడు రియా సేన్ ప్రస్తావన ఎందుకంటారా? ఈ లెస్బియన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చెప్పిన ఒక విషయం ప్రస్తుతం పెద్ద చర్చకే తెరలేపేసింది. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా హోటల్కు వెళ్లిన రియా ఏం కావాలి మేడం అని అడిగిన వెయిటర్ కు దిమ్మ తిరిగే సమాధానమిచ్చిందట. కుడే హ్యావ్ సమ్ సెక్స్ ప్లీజ్ అంటూ రియా చెప్పిన మాటకు వెయిటర్ అయితే అక్కడే నిశ్చేష్టుడిగా నిలబడిపోయాడట. ఇక రియా వెంట వెళ్లిన వారైతే ఇదేంటి రియా ఇంత ఓపెన్ గా సెక్స్ గురించి మాట్లాడుతోంది అంటూ నోళ్ళెల్లబెట్టేశారట. ఈ విషయాన్ని వెంటనే గమనించిన రియా తన తప్పును తెలుసుకొని సదరు మాటను వెనక్కి తీసుకొని తనకు కావలసిన ఐటెంను ఆర్డర్ చేసిందట. ఈ ఘటనను రియానే స్వయంగా బయటకు పెట్టుకోవడం ముంబైలోని అంధేరి వెస్ట్ లో ఓ పేరొందిన రెస్టారెంట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లానని చెప్పిన రియా అక్కడ జరిగిన ఘటనను పూసగుచ్చినట్లుగా వివరించింది. బాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రియా ఈ సంఘటనను స్వయంగా వెల్లడించి మరీ పాపులారిటీని కొట్టేసే యత్నం చేస్తున్నట్లుగా సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా పబ్లిక్ గా సెక్స్ కావాలని అడిగే అమ్మాయిలని మనం చూసామా? ఇకపై ఈ ప్రశ్న గనక మనం వేసుకుంటే రియానే గుర్తుకు రాక తప్పదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.